లేడీ స్టూడెంట్స్ తింటే ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు. Hey guys, good morning. From today, I'm starting the main preparation of my board exams. Yeah, from today, vlogs are going to be shorter than previous time, but yeah, I'll try maximum to make it. But main preference for the next 40 days, study. So guys, just now I went to new house and came back. Yeah, today 3 o'clock, me and my dad again has to go to the interior shop to finalize each and everything. And after that, from like tomorrow, I think I won't go to new house because I will be studying full time. So yeah, I think I'll again go on March 11th. Yeah, by the way, my exams are from like Feb 24th to March 11th. I have already prepared my timetable and each and everything. So I'll be studying really hard, guys, this time because I have to get 450 marks at any cost. Today also, by the way, I'm daily studying, but I'm not at all showing in the vlog because नजर भाई नजर मम्मी कितना भी निकाल ले नजर तो आती रहती है इसीलिए guys I'm not at all showing in the vlogs and that's why I told in the morning that vlogs will be shorter. So guys, paneer capsicum, curd and ladies finger fry and rasam. Guys, we came to interior shop. Daddy kotta scooty గైస్ డాడీ సిగ్గుపడుతున్నారు గైస్. ఇంటీరియర్ ఫైనలైజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్. నా హెయిర్ చేసారు ఎంత బాగుంది, బ్యాక్ హెయిర్, ఫ్రంట్ హెయిర్, సైడ్ హెయిర్ చేసారు ఎంత బాగుంది హెయిర్. చాలా బాగుంది. హీరో హీరో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎస్, చదువుకో, పాస్ అయిపో, ఎగ్జామ్స్ అయిపోయినట్టు ఎంజాయ్ చేసుకో, వీడియో తీసుకో, బ్లాగ్ చేసుకో. ఎగ్జామ్ అవుతున్నప్పుడు కూడా జరుగుతుందండి, కానీ అది కంటెంట్ బ్లాగ్స్ చేసుకో. చేస్తా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా ఎగ్జామ్స్ త్వరగా ఫినిష్ చేస్తారా అంటే కాదు, 20 రోజులు సాధిస్తారు మా ఎగ్జామ్స్. ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 11th వరకు అన్ని రోజులు ఆదేశారు. స్టేట్ వాళ్ళు సిబిఎస్ఈ లాగా నీట్గా 10 రోజుల్లోనే 2 రోజులకి ఎగ్జామ్, 5 ఎగ్జామ్లు అయిపోయింది. సబ్జెక్ట్ గ్యాప్ ఉంటే చదువుకుంటారు. సంవత్సరం అంతా ఇచ్చే చదువుకోవడానికి అదే ఎక్కున్నాను. అలా ఉంటే 10 రోజులతో ఫుల్ స్టేట్ ర్యాంకులు ఎలా వస్తే కష్టపడి చదువుకున్నాను. స్టేట్ ర్యాంకులు అంటే శ్రీ చైతన్యవే 1 1 1 2 2 2 3 3 3. ఎస్, పైగా ఎంపీసీ ఆఫీసర్ అందరికీ 17 వరకు, నాకైతే 11 వరకు. అదో ప్లస్ పాయింట్. ఇంకా ముందే అయిపోతాయి కదా, ఎంపీసీ బైపీసీ వాళ్ళ మీద ముందే అయిపోతాయి కాబట్టి. సెంటర్ ఎక్కడ పడుతుందో తెలీదు, హాల్ టికెట్ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. వావ్, అన్నీ చెప్తారు, మెసేజ్లు పెడతారు కాలేజీ వాళ్ళు గ్రూపుల్లో. ఇంకా పెట్టలేదు అసలు. ఈ టైంకి ఇచ్చేయాలి యాక్చువల్లీ. ఎగ్జామ్కి ఇంకా 20 రోజులు ఉన్నాయి, 20 రోజుల కంటే తక్కువ ఉన్నాయి. ఇంకా సిలబస్ ఫినిష్ చేస్తారు, 1 వీక్ ముందు ఇస్తారు. నేను ఇంకా సిలబస్ ఫినిష్ చేస్తున్నాను. ముందు నుంచి చదివేసుకొని బుక్కులు పక్కన పెట్టేవచ్చు కదా. చెప్పిన మాట ఒక్కటి కాకపోయినా ఒక్కటైనా వినకపోతే ఏం చేయాలి? అలాగే ఎగ్జామ్స్ మూమెంట్లో కష్టపడి చదువుకోవాలి. అప్పుడు మరి పగల రాత్రి చదవడం ఎందుకు, ముందు నుంచి కొంచెం చదువుకోవచ్చు కదా. లేడీ స్టూడెంట్స్ తింటే ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు అసలు లాగ్ చేసేటోళ్ళు? ఫ్రెండ్స్ అంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరు అసలు? అది మా నవనీత్ ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్సే. ఈ మాట అన్నారు. రేపు సాయిగడు ఇంటికి వచ్చేస్తాడు. రేపు సాయిగడు, సత్యగడు వీళ్ళందరూ ఇంటికి వచ్చేసి రాని హాయ్ ఫ్రెండ్స్ అంటాం. శూషిగడు బ్లాగ్ ఎడిట్ చేసేప్పుడు అంటాడు, మాయా ఫోన్ చేస్తాడు. భరత్ గడు బ్లాగ్ చేసి అదా అంటాడు. మంచి వాళ్ళే కదా అంటాడు. భరత్ గడు డీసెంట్ యాక్ట్ చేయాలి కాబట్టి అంటాడు, మావయ్య బాగున్నారా అంటాడు. జుత్తు కత్తిరించుకోవాలి నాన్న, కత్తిరించుకోవాలి లేదు కానీ కరెక్ట్గా ఉంది యాక్చువల్లీ. బట్ ఓకే, ఇప్పుడు ఎంతో చెక్ చేద్దాం ఆగండి గైస్. ఇప్పుడు ఇందాలేనా జుత్తు బాగుందని అన్నారు. మరి అలాగా ముఖం మీద కనపడుకుంటాను, అందమైన ముఖాన్ని కనపడుకుంటాను, జుత్తు ఎట్టి కప్పెట్టి వచ్చే అంటారా మరి? సరే చూడండి ఇక్కడికి వస్తుంది. నేనేమో ఇక్కడ వరకు తీపిద్దాం అనుకుంటున్నాను, 2 కాళ్ళకి మధ్యలో వరకు తీపిచ్చేద్దాం అనుకుంటున్నాను. అంతా సైడ్ చూస్తే ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. సరే ఏదో బ్యాక్ హెయిర్
సరే ఈ ఎగ్జామ్స్లో ఇవన్నీ వదిలేసి చదువుకో, శుభ్రంగా చదువుకో. చదువుకుంటాను నేను కానీ బ్యాక్ ఇయర్ వదిలేస్తాను నాన్న కంప్లీట్లీ. వదిలే బ్యాక్ ఇయర్ మొత్తం వదిలేస్తాను, ఎందుకంటే గ్రూప్ ప్రవేశ్ అని పెద్ద పిల్లకేస్తాను. రామ్ చరణ్ ఓ ఓ పక్క రామ్ చరణ్ కనిపించాలి, ఒక పక్క కేజీఎఫ్లో యష్ కనిపించాలి, ఒక పక్క రాముడు కనిపించాలి, ఒక పక్క కృష్ణుడు కనిపించాలి. అలా హెయిర్ స్టైల్ చేసుకుంటాను. ఓ బాబు గారి ప్లాన్లు బాగున్నాయి. మరి బాబులకే బాబు, మహేష్ బాబు. బాబులకే బాబు అంటే నవాబాబు అని అనాలి. మళ్ళీ టేక్ టూ గైస్. బాబులకే బాబు, నవా బాబు. అది ఇలాగ అనిపిస్తే ఏడు చేయాలి ఫ్రెండ్స్, మనం అనాలి ఫ్రెండ్స్. కానీ ఏడ్జలు అంటాడు, అనాలి అంతే. మా అమ్మ మాత్రం ఎదురుగా సోదేస్తుంది. మా అమ్మ మాత్రం కష్టపడుతుంది ఫ్రెండ్స్. ఏం కష్టపడుతుందో చూద్దాం అండి. డిసిప్లైన్ అట. అయితే గైస్ ఉల్లిపాయలు కట్ చేస్తుంది గైస్. మమ్మీ క్రయింగ్, ఉల్లిపాయలు కట్ చేస్తూ. అమ్మ ఇడు అమ్మ తెలుగు టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఎప్పుడు అయిపోయింది. నైస్. వాళ్ళు బాగున్నారులే, బాయ్ చెప్పి. Bye. వెళ్ళగొట్టు